మరో బ్రేకింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మీడియాతో చిట్ చాట్లో భాగంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే అని ఆయన చెప్పారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. తాను ఎవరిని కూడా రికమెండ్ చేయడం లేదంటూ చెప్పారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. సమస్యలకు పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మీడియాతో చిట్ చాట్లో భాగంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏం జరుగుతోంది? కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, ఇంకా పలు విషయాలపై. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. పార్లమెంట్ లో కలిసిన తర్వాత ఆయన పార్లమెంట్ లోనే కొంతమంది విఐపీలను కూడా కలవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మీడియా చిట్ చాట్ లో ప్రధానంగా తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. అలాగే తాను ఎవరిని సిఫార్సు చేయడం లేదు మంత్రి పదవికి, అది హైకమాండ్ కి కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామంటూ కూడా పేర్కొన్నారు. మరి అర్జెంట్ గా అరెస్ట్ చేసి జైల్లో వేయాలనే ఆలోచన తనకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక సమస్యలకు శాశ్వత పరిష్కారం కృషి చేస్తున్నామని చెప్పారు. మరి కుల గణన ఆషామాషిగా చేసిందే కాదు, ఎంతో పగడ్బందీగా చేశాం కుల గణన అని చెప్పి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇక బీసీలు 5.5% పెరిగారని, అలాగే తమ సర్వేతో ముస్లిం రిజర్వేషన్ కూడా శాశ్వత పరిష్కారం దొరికిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పిసిసి కార్యవర్గం కూర్పు కొలిక్కి వచ్చిందని 1-2 రోజుల్లో ప్రకటన కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయితే తను కోరలేదని, మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇక్కడ చర్చించేందుకే వచ్చినట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.